ద్వారా తెలుసుకుందామా? స్మార్ట్ ఫోన్ మన జీవితాన్ని స్మార్ట్ ఫోన్ వలన మన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? సెల్ ఫోన్ యొక్క ప్రాముఖ్యతని మా చిన్నారం ద్వారా మెసేజ్ పొందిన దీంట్లో ఏమైనా మేము కల్పితంగా చేసింది ఎవరైనా ఇబ్బంది పడద్దు. అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టమంటే ఆయన సీనియర్ అవుతుంది. నాన్న దగ్గరికి వెళ్తే చాలా ఇంపార్టెంట్ ఫోన్ ఉన్నాయి. ఆటో చచ్చిపోతుంది, సరిగ్గా అయిపోయినారు. దాని గురించి చిన్న మెసేజ్ ఇస్తాం, ఎంజాయ్ చేయండి. రైట్ సార్. స్మార్ట్ ఫోన్ వలన మన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఇప్పుడు చిన్న నాటకం ద్వారా తెలుసుకుందామా? స్మార్ట్ ఫోన్ మన జీవితాన్ని సులభం చేయడానికి మరియు చాలా సౌకర్యాలు అందించడంలో ప్రతి చోట కనిపిస్తున్న ఒక తీవ్రమైన పరిస్థితిని మొబైల్ మేనియా అని పిలుస్తున్నారు. స్మార్ట్ ఫోన్ రాకముందు ప్రజలు ఉదయం ఎంత తొందరగా లేచేవారో చూద్దాం. కానీ ఇప్పుడు ఎంత పెద్ద మార్పు! భోజన సమయాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ గడుపుతారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? పంచుకోవడం లేదు, పరస్పర శ్రద్ధ కూడా లేదు. ఆడుకునే సమయం పిల్లలకి ఆనందంగా గడిచే సమయంగా ఉండేది. వారు ఫుట్బాల్, క్రికెట్, ఖోఖో వంటి బయట ఆటలను ఆడేవారు. ఇప్పుడు బయట ఆటలు లేవు, శారీరక వ్యాయామాలు లేవు. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయటం ఒక నైతిక కర్తవ్యంగా భావించబడేది. కానీ ఇప్పుడు
అది మంచిది కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలను చాక్లెట్, క్యాండీ, ఐస్ క్రీమ్ ఇవ్వటం ద్వారా సులభంగా శాంతింపజేస్తున్నారు. కానీ ఇప్పుడు పిల్లలు తమను తాము నిమగ్నం చేసుకోవటానికి మొబైల్ ఫోన్లే కావాలంటున్నారు. మాట్లాడుకోవడం లేదు, స్నేహితులను కలుసుకొని ఆత్మీయంగా పలకరించడం కూడా లేదు. ఒక్క క్షణం ఆగండి. ఈ పిల్లలంతా తమ ఫోన్లను పక్కన పెడుతున్నారు. మంచిది. వారు ఎంత మంచి ఉదాహరణలు చూపుతున్నారు.